కళా సమితి 100వ కార్యక్రమం 22/3/2026 తేదీ ఆదివారం సాయంత్రం నెల్లూరు టౌన్ హాల్ నందు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి 203 గవర్నర్గా నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంగా సంకీర్తన కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏవీఎస్ కృష్ణమోహన్, హైటెక్ రమణారెడ్డి, అమరావతి కృష్ణారెడ్డి, హజరత్ బాబు, ఎస్వి రమేష్ బాబు, బంజారా రియాజ్ బాషా మరియు సంకీర్తన కళా సమితి సభ్యులు ఘనంగా అతిథులకు సన్మానించి అనంతరం పాట కచేరీ నిర్వహించడం జరిగింది. నన్ను గౌరవించుకోవాలని వారికి కోరిక కలగడం నేను ఎంతో సంతోషపడుతున్నాను. కనకరాజు గారికి కానీ, ప్రసాద్ బాబు కానీ, మన ఏవిఎస్ కృష్ణమోహన్ గారిని, రమణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారికి, హజరత్ బాబు గారికి, కనుక ఈ టీం అందరికీ కూడా, మహేష్ గారికి అందరికీ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో ఈ 100వ ప్రోగ్రాంలో సన్మానం అంటే ఎంతో గౌరవం, ఒక మెమరీ గుర్తుండే. సంకీర్తన కళా సమితిలో 100వ ప్రోగ్రాంలో ఎవరికి సన్మానం జరిగిందంటే పలానాయనని ఒక మెమరీ నాకు. అటువంటిది 100వ సంవత్సరంలో ప్రవణాల్లో ఎన్నో సన్మానాలు జరిగినాయి నాకు. అయినా కానీ 100వ కార్యక్రమంలో చేయటం నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సంకీర్తన కళా సమితి ఎంతోమంది గాయకులకు పాడే అవకాశం రావాలి, నృత్య కళాకారులకి వారికి డ్యాన్స్ వేసే అవకాశం కల్పించడం, ఆర్కెస్ట్రాకి ఎంతోమందిని పైకి తీసుకొచ్చి వారికి తగిన సౌకర్యాలు కల్పించడం, ఎంతోమంది నూతన కళాకారులందరినీ కూడా సంకీర్తన కళా సమితి తరఫున వారు పైకి ఎదిగినారు. ఇంకా ఎన్నో ప్రోగ్రాములు 100 అయిపోయినాయి కాబట్టి ఇంకా 101 నుంచి రేపు మళ్ళీ మొదలై 200వ ప్రోగ్రాం కూడా చేయగలరని ఆ టీంకి అంత సత్తా ఉంది. వాళ్ళకి మంచి డైరెక్ట్గా ఏవిఎస్ కృష్ణమోహన్ గారు వెనక దొరికారు. డైరెక్ట్గా ఎంతో దాన్ని ముందుకి నడిపించగలుగుతాడు. అలాగే కనకరాజు, నేను కూడా క్లాస్మేట్స్, 10th క్లాస్లో సెంటిపేటలో క్లాస్మేట్స్. ఆయన ఉన్నారు. మా వాకర్స్ సభ్యులు, బంధువులు, సంకీర్తన అభిమానులు ఎంతోమంది వచ్చారు. మా వాకర్స్ స్టేడియం నుంచి, అన్ని అసోసియేషన్ నుంచి, టౌన్ల నుంచి కూడా వచ్చి ఉన్నారు. లేట్ అయినప్పటికీ ఉండి నన్ను కలిసిపోవాలని చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ 100వ కార్యక్రమంలో నన్ను సన్మానించడంలో సంకీర్తన కళా సమితికి ఎప్పుడు రుణపడి ఉంటూ వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటానని కోరుకుంటూ సెలవు. ఆయనకి మా పిఎస్ఆర్ గారు సన్మానించడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. మునికృష్ణ రావాలి, మునికృష్ణ గారు అల్ట్రాటెక్ కంపెనీ తరఫున నిర్వహించిన దీంట్లో ఇతను బెస్ట్ బిల్డర్గా అవార్డు అందుకున్నారు. నెల్లూరు వాసి కావడం అందరికి గర్వకారణం. ఈయన్ని గౌరవించవలసిందిగా మా పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత పి సుధాకర్ రెడ్డి గారి వేదికగా ఆహ్వానిస్తున్నాము. మీరు వచ్చి మా అనిల్ కుమార్ రెడ్డి గారిని సన్మానించాలండి. నేను అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ వల్ల నాకు కొత్త అలవాటు వచ్చింది. ఇది టోటల్ నడవడం లాస్ట్ మంత్లో నాకు వచ్చింది. ఒక్కసారి మన నెల్లూరు వాసి
నేషనల్ లెవెల్లో అవార్డు తెచ్చుకోవడం, అది క్వాలిటీ కన్స్ట్రక్షన్లో అత్యంత క్వాలిటీ స్టేట్ లెవెల్లో అవార్డు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.